నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అమిత్ షా అండ్ లావు కృష్ణదేవరాయలు మీటింగ్, జగన్ లిక్కర్ అనే అంశం మీద ఇద్దరు మీటింగ్, ఏం జరగబోతోంది రాష్ట్రంలో? ఏమైనా దీనివల్ల ఏమైనా పరిణామాలు చేంజ్ అవ్వబోతున్నాయా? ఇప్పుడు ప్రతి దగ్గర కొండంతవి ఎలకన పడడం అలవాటైపోయింది కూటమికి. మీరు ఒకటి గమనిస్తే ప్రతిదీ రంగులు వేసారన్నారు, విజయవాడలో తుఫాన్లప్పుడు అన్ని అబాండాలన్నీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిప్పుతూ లాస్ట్కి అగ్నిపునీతల బయట తీసి ఎన్నిస్తున్నారు. అలాగే ఇప్పుడు అసెంబ్లీలో అన్నిటికీ అడ్డగా దొరికిపోయిన తర్వాత ఇప్పుడు పార్లమెంట్ వేదికగా ఎంచుకున్నారు కూటమి. మనం పరంపరం, మనం బాయి అని. బీజేపీ నేను మీరు కూటమే కాబట్టి ఏమీ లేకపోయినా అమాయకంగా ముసిగేసి ఆ సిసోడియాకిను కేజ్రీవాల్కి జల్ల కొట్టినట్టు, ఇక్కడ కవితమ్మకి జల్ల కొట్టినట్టు, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ లిక్కర్ స్కామ్ తిప్పి మేము ప్రతిదీ కాలక్షేపం కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఇది కూడా చేద్దాం అన్నది ఒక టిప్ ఇచ్చేయడానికి ఇస్తే, అక్కడ జరిగిన పరిణామాల్లో ఆద్యంతం గమనించగలిగితే అక్కడ వైఎస్ఆర్సీపీ రూలింగ్లో ఉన్నా సరే విజయసాయిరెడ్డి చొట్టపోలను లోపటేయడం, బెయిల్ మీద బయటికి పోమడం, అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కొడుకును లోపటేయడం, బయటికి తీయడం, ఇవన్నీ పరిణామాలు ఆల్రెడీ హ్యాపెండ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కింద బ్రహ్మాండంగా ఒక కొత్త నెరేటివ్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు సాధారణంగా మనం లంచగొండ వ్యవస్థ, ఈ ఉద్యోగస్తులు ఉల్లంఘనతనానికి లంచాలు తీసుకోవడం, రెవెన్యూ శాఖ, ఇవన్నీ మనం బాగా చూసాం కదా. ఇప్పుడు మనం డిమాండ్ సప్లై సూత్రం కూడా తెలుసు కదా, ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడే కదా సప్లైకి అనుగుణంగా 4 షాపులు ఎక్కువ వస్తాయి. కానీ 33% అంటే ఒక డేటా చెప్తాను నీకు, ఎంత క్లియర్గా ఉండాలంటే, ప్రజలు ప్రతిదీ గొర్రెలు మన దగ్గర 10 మీడియాలు ఉన్నాయి, ఎలాగైనా మనం ఆడేసుకోవచ్చు, ఏదైనా చెయ్యొచ్చు, దాన్ని ఏమంటారు, మనం ఆడింది ఆట పాడింది పాట, ఏ మాట చెప్పినా ప్రజలు ఏమీ భయపడరు, మన మాటలే అబద్ధాలని శాశ్వతంగా నమ్మేస్తారు అన్న అపోహలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చిన్న విషయం చెప్పాలి ప్రజలకి, 4380 షాపులు ఉండేవి, ఇది 2014 నుంచి 19 దాకా. ఈయన రావడం 2934కి కుదించాడు, 33% షాపుల్ని కుదించాడు. రెండోది, బెల్ట్ షాపులు 43,000 ఉన్నాయి. బెల్ట్ షాప్ అన్నది లేకుండా ఎత్తి కొదేసి అవతరిస్తాడు. ఇది 19 నుంచి 24 దాకా. ఇప్పుడు రాగానే ఎగేసుకుని పొగేసుకుని అంగాల్లో కూడా అమ్మేస్తున్నారు. సో ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి నిజంగా అవినీతి చేద్దాం, డబ్బులు సంపాదించేద్దాం అనుకుంటే ఇంకో డేటా కూడా చెప్తే దాన్ని బట్టి ప్రజలకి ఇక్కడి నుంచి నేను చెప్పింది అర్థం అవుతుంది. ఉదాహరణకి 14 నుంచి 19 దాకా తెలుగుదేశం గవర్నమెంట్లో 14 నుంచి 15 దాకా ఐఎంఎల్ మద్యం అంటారు, అంటే బీర్లు కాని మద్యం 2.88 కోట్లు అమ్మితే, బీర్లు కేసుల్లో 1.74 కోట్ల కేసులు అమ్మారు. 15-16లో 3.6 కోట్లు ఐఎంఎల్ మద్యం అనుకుంటే 1.75 కోట్లు బీర్లు కేట్లు అమ్మారు. 16-17లో 3.32 కోట్లు అనుకుంటే 1.78 కోట్లు కేట్లు బీర్లు అమ్మారు. 17-18లో 3.60 కోట్ల ఐఎంఎల్ మద్యం అమ్మితే 2.27 కోట్ల బీర్లు కేట్లు అమ్మారు. 18-19కి వస్తే 3.84 కోట్లు అమ్మితే 2.77 కోట్ల బీర్లు కేట్లు అమ్మారు. ఇక్కడ 2 ఏళ్ళు కరోనా కదా, మందు లేదనే ప్రజలు చచ్చారు కదా, అలా మాస్టర్ల లైన్లో నిలబెట్టి మందు అమ్మించారు, ఇవన్నీ బాధలు కదా వాళ్ళకి కరోనా టైంలో. ఇప్పుడు 19-20లో 3.8 కోట్ల ఐఎంఎల్ మద్యం అమ్మారు, 2.12 కోట్ల బీర్లు కేట్లు అమ్మారు. 20-21లో కరోనా కదా, 1.87 కోట్ల ఐఎంఎల్ మద్యం, 57 లక్షల కేట్లే బీర్లు అమ్మారు. 21-22కి వచ్చేసరికల్లా 2.63 కోట్ల ఐఎంఎల్ మద్యం, 82 లక్షల కేట్ల బీర్లు అమ్మారు. 22-23లో 3.35 కోట్లు ఐఎంఎల్ మద్యం అమ్మితే 1.16 కోట్ల బీర్లు కేట్లు అమ్మారు. 23-24లో 3.32 కోట్ల బీర్లు అమ్మితే ఐఎంఎల్ అమ్మితే 1.12 కోట్ల బీర్లు కేట్లు అమ్మారు. అంటే మద్యం సేల్స్ కంపారిజన్గా రెండు చూస్తే కూడా 14-19 కన్నా 19-24 మధ్యలో అమ్మినవి ఎంత తక్కువ కమలాడుతున్నారు కదా, నెంబర్స్ లోనే కనిపిస్తున్నాయి కదా. షాపులు కుదించారు, నెక్స్ట్ సేల్స్ తగ్గిపోయి రేట్లు ఇవ్వడం 3 రేట్లు. మొన్న మీరు 14% కమిషన్ ఇస్తాను కదా, 3,000 కోట్లు అని చెప్పారు. రెండోది, డబ్బులు మన దగ్గర ఉన్నాయనుకో, నీ జేబులో డబ్బులు ఉన్నాయనుకో, ఏం చేస్తావు? ఇల్లు కొనుక్కుంటావు, కారు కొనుక్కుంటావు. మన దగ్గర డబ్బులు లేనప్పుడే కదా లోన్ పెడతావు. అలాగే కదా మద్యం వ్యాపారం త్రూగా మనకి డబ్బులు సరిగ్గా రావట్లే, మన ఎక్స్పెక్టేషన్స్ లేవనే కదా బ్రెవరేజ్ కార్పొరేషన్ త్రూగా 20,000 కోట్లు అప్పు తీసుకుని 2 విడతలుగా 4,000 కోట్లు 8,000 కోట్లు మాత్రమే తీసుకుందాం ఈ ప్రభుత్వం. అంటే 19 నుంచి 24 దాకా. ఇప్పుడు మీ ప్రభుత్వానికి ఇంకా 12,000 కోట్లు
ప్రభుత్వం వ్యాపారం చేస్తే ఇప్పుడు నువ్వు లాజిక్ మాట్లాడతావు. గతంలో జవహర్ గారు ఉండేవారు మినిస్టర్, ఆయన కూడా ఇలాగే డబ్బులు తినేశారంటే వాళ్ళ అప్పులు పాలైపోయి ఉన్న ఇల్లు కూడా అమ్ముకుని రోడ్ల మీద తిరుగుతుండే ఆయన. అలా అతడు సినిమాలో చూడు, ఒకే కారులో 10 మందిని 20 మందిని కుక్కి అన్ని కార్లు ఎందుకు డీజిల్ దండగా అన్నట్టు ఒకే కారులోనే సీఎం ఆఫీస్కి రావడానికైనా ఎక్కడికైనా ఆయన ఊరి నుంచి మనుషులు నేర్చుకుని వస్తున్నాడు. అలా ఈ ప్రభుత్వం కూడా తన కడుపు కొట్టుకుని ప్రజలకు అర్థమయ్యే విషయాలు 2 విషయాలు చెప్పాలి. ప్రభుత్వం ఆదాయ వనరు సంపాదించుకోవడానికి 5 మార్గాలు నేను లక్ష్యాలు చెప్తూ ఉంటాను. ఒకటి ఆర్టీఏ వ్యవస్థ, రెండోది స్టాంప్స్ అండ్ డ్యూటీ, మూడోది పెట్రోలియం ప్రోడక్ట్, నాలుగోది లిక్కర్, ఐదోది మున్సిపల్ అథారిటీస్. వీటి ట్యాక్స్లే కదా. మీరు స్టాంప్స్ అండ్ డ్యూటీస్ పెట్టి అమరావతి తప్ప మిగిలినవన్నీ రేట్లు పెంచారు కదా, రిజిస్ట్రేషన్ ఛార్జీలు. అంటే రాష్ట్ర ఖజానాకి ఆదాయం వచ్చే మార్గమే కదా. అలా గత ప్రభుత్వంలో ఈ బ్రెవరేజ్ కార్పొరేషన్స్ త్రూగా డబ్బులు ఆదాయం ఎక్స్చెక్కర్ అంటే రాష్ట్ర ఖజానాకు వచ్చే మార్గాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నాడు. ఆయన సంపద సృష్టించుకుంటే తప్పు, మీరు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ త్రూగా సంపద సృష్టిస్తే రైట్. ఇది కంపేర్ చేద్దాం. ఎందుకంటే మిగిలిన 95 జీఎస్టీ పరిధిలో ఉండి వాడి దగ్గర మనం అడుక్కుంటాను కానీ కేంద్ర ప్రభుత్వం మనకి ఈ జన్మకి ఇవ్వట్లేదు. అది ఎంత బకాయిలు ఉన్నాయి కూడా గవర్నమెంట్ దిగిపోయే టైంకి 68,750 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి రావాలన్నది జగన్మోహన్ రెడ్డి లాస్ట్ బడ్జెట్లో చెప్పేసి దిగిపోయాడు ఆయన. ఇప్పుడు మాట్లాడదాం. వ్యాపారం ప్రభుత్వం చేసింది. 2 విషయాలు చెప్తాను. స్పిరిట్ గత ప్రభుత్వంలో ₹5.70 ఉండేది, ఇది 14 నుంచి 19 రూపాయలు. ఇప్పుడు ప్రభుత్వమే వ్యాపారం చేస్తుంది కాబట్టి బ్రెవరేజ్ కార్పొరేషన్స్ దగ్గర నుంచి ₹29.70 అంతకో స్పిరిట్ కొంది. అంటే స్పిరిట్ కొంటే అర్థం ఏంటంటే లిక్కర్, చీప్ లిక్కర్ మీరు 99కి ఇచ్చి తప్పలు కొడుతున్నారు కదా, అది 150-180 రూపాయలకి అమ్మేది కదా. ఈ స్పిరిట్ని ఎంత పాళ్ళు, బీర్లో ఎంత ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉంది, లిక్కర్లో ఎంత పర్సెంటేజ్ ఉందని బాటిల్ మీద రాస్తారు కదా, ఈ స్పిరిటే దీనికి సప్లై గవర్నమెంట్ చేస్తుంది. దీన్ని ప్రభుత్వ పర్యవేక్షణలో. ఎందుకంటే మద్యం తాగి చచ్చారనేది ఎక్కడైనా ఉంది వార్త ఉందా? అంటే పురంధేశ్వర గారు అమాయకంగా ఆ ఈనాడు పేపర్లో రాసిన దిక్కుమాల వార్తను చదివి గాబరా పడింది, కానీ 10 లక్షల మంది మద్యం తాగి చచ్చిపోయారని చెప్పింది ఆవిడ తెలియక. నిజంగా అంత జరిగితే ప్రపంచం తెరబడిపోద్ది. కరోనా పాండమిక్లో కూడా అంతమంది చచ్చిపోలే. ఇప్పుడు మాట్లాడదాం. వ్యాపారం ప్రభుత్వం చేద్దాం అన్నప్పుడు స్పిరిట్ కొన్న రేటు ₹29.70 ఎక్కడ బ్రెవరేజ్ కార్పొరేషన్, చెరుకు మొలాసిస్లు తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి కొన్నారనుకున్నాం. ఇప్పుడు ఇబ్బడి రేట్లు ప్రభుత్వం నిర్ణయించింది. 2 పాయింట్లు గమనించండి. రేట్లు ఎవరు నిర్ణయించారు? ప్రభుత్వం. ఇప్పుడు మీరు ప్రైవేట్ సేల్సే కదా చేస్తున్నారు. అంటే మద్యం ప్రైవేట్ వాళ్ళకి ఆక్షన్లో ఇచ్చేశారు, వేలం పాటల్లో బార్లు ఆక్షన్లో ఇచ్చారు. కానీ గత ప్రభుత్వం మద్యం అలా నడిపింది. పక్కన అటాచ్డ్ రూమ్ ఉంటుంది, మందు తాగేసి వాళ్ళు అక్కడే తాగేసిపోవడానికి పెర్మిట్ రూమ్ అంటారు. అదైతే గత ప్రభుత్వం లేదు కదా. రెండోది ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే ఈరోజు సేల్స్ 10 లక్షల రూపాయలు 10-20 కేట్లు అమ్మాడు అనుకో, రేపు పొద్దున్న తెల్లారు 11 గంటలకే కేట్లు అమ్మేస్తే తాళం పెట్టి వెళ్ళిపోయాడు. అసలు గత ప్రభుత్వం ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ మందు లేకే, మందు సప్లై సరిగ్గా లేకే. ఇప్పుడు మాట్లాడదాం. ఉదాహరణకి పాయింట్ ఆఫ్ సేల్లో అబ్కారీ వ్యవస్థకు సంబంధించిన ఎంప్లాయీసే అమ్మారు. అబ్కారీ ఉద్యోగులే ప్రతి వైన్ షాప్లోనే కూర్చొని అమ్మారు. రెండోది అక్కడ పని వాళ్ళు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రభుత్వం ఇండైరెక్ట్గా జీతాలు ప్రభుత్వమే ఇచ్చింది. ఇప్పుడు మీరు అనుకోండి బ్రెవరేజ్ కార్పొరేషన్కి వెళ్ళి బాబు మెక్డొనాల్డ్స్ ఇన్ని డబ్బులు ఇస్తున్నాం, మాకు ఇన్ని కేట్లు ఇవ్వండి. కానీ ప్రభుత్వం వ్యాపారం చేస్తే ఏమైంది? అబ్కారీ వ్యవస్థ ఎంప్లాయీ కాబట్టి వాడిని ఇవాళ 10 కేట్లు తీసుకెళ్లి అమ్ముకుని ఈ డబ్బులు ప్రభుత్వం నిర్ణయించింది కదా, ఆ డబ్బులు తీసుకొచ్చి ప్రభుత్వంకి ఇవ్వాలి. ఇంచుమించు రేషన్ షాప్స్ ఎలా వర్క్ చేశాయో అదే విధంగా గత ప్రభుత్వంలో మద్యం షాపులు కూడా పనిచేసాయి. వెరీ గుడ్, ఇది కరెక్ట్ పాయింట్. ఇప్పుడు పాయింట్కి వద్దాం. నువ్వు ఇక్కడి నుంచి ఎలా వెళ్తావు? రత్నదీప్కి వెళ్ళి నరేంద్ర మోడీ గారు చెప్పారు కాబట్టి నేను డిజిటల్ పేమెంటే చేస్తాను, లేదా క్రెడిట్ కార్డు నేను గీకుతాను, లేదా క్యాష్ కడతాను. ఈ 3 ఆప్షన్స్ నీకు ఉన్నాయా లేదా? నువ్వు నరేంద్ర మోడీ భక్తురాలు అయితే డిజిటల్ మనీ అని పేటిఎం కొడతావు, లేదా నీ దగ్గర డబ్బులు చచ్చినట్టు క్రెడిట్ కార్డు వాడతావు, లేదా నీ అదృష్టానికి ఏటీఎంలు పనిచేసే డబ్బులు తీసుకెళ్ళి కట్టావు. వాడు ఈ 3 వద్దండి నరేంద్ర మోడీ నేను చంపేతాడని చెప్పాడా? లేదు. ప్రభుత్వ విధానం ఏంటి? నియంత్రణ. ఏ నియంత్రణ? మద్యం వీడు తాకూడదు అన్నది. డబ్బులు రేట్లు పెంచింది. మూడోది ఆ చుట్టుపక్కల ఎక్కడ ఏటీఎంలు పనిచేసేవి కాదు. వీడు క్యాష్ తప్ప డిజిటల్ పేమెంట్ తీసుకునేవాడు కాదు. అప్పుడు వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? తాగుదాం అన్నాడు ఆలోచిస్తాడు, పచ్చి బూతులు ప్రభుత్వాన్ని తిట్టుకునే ఆడి ఇంటికి పోతాడు. అవును, అంతకు మించి ఇంకేం చేయలేరు కదా. అవును. ఇలాగే సేల్స్ నిన్నటికి వాటికి కంపేర్ చేస్తే అదే ప్రైవేట్ అనుకో, ఎండాకాలం రా బీర్లు స్టాకులు పెట్టండి, జనాలు వెబ్బడి ముబ్బడిగా తాగాలి అని ప్రైవేట్ అయితే ఆలోచిస్తాడు. ప్రభుత్వం
నాకు ఎంత స్టాక్ కావాలో నేను ఎంత నేను ఇవాళ ఎంత ఎంతే అమ్ముదాం ఉందో. అనుకున్నాను, నాకు ఈ వ్యాపారంతో ఇంతే డబ్బులు కావాలి. అదే చెప్పారు కదా, అమ్మ ఒడి నాన్న బొడ్డి అని. ఉమ్, దానికి ఎంత డబ్బులు కావాలో అంతే సంపాదించాడు ఆయన. అవును. అలా ఆ ప్రాస్పెక్టివ్లో ఆలోచిస్తే ఎక్స్చెక్కర్కి డబ్బులు క్యాష్ రూపంలో ఇచ్చారు. ట్రెజరీకి వెళ్ళి మీరు ఈ చలానాలు కట్టినవన్నీ క్యాష్ కట్టిన రోజులు మర్చిపోయారా మీరు? ఉమ్, బ్యాంకులకి వెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో చలానాలు కట్టి వాళ్ళం, ఇంటి రిజిస్ట్రేషన్లకి పనులకి వాటికి అవును. క్యాషే కదా. ఇప్పుడు ఈ సేవ మీ సేవ వచ్చి ఇదే వచ్చింది. అలా ప్రభుత్వం వాళ్ళు మలుచుకోలేదు, చేయలేదు, డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయలేదు. అది తప్పో రైట్ నాకు అనవసరం. పాయింట్ ఆఫ్ సేల్లో ఇప్పుడు నేను 10 రూపాయలు వస్తుంది, 2 రూపాయల మార్జిన్తో 12 రూపాయలకి నీకు 10 ప్యాకెట్లు ఇచ్చాను అంటే 10 × 12 అనుకో, ఎంత 120 రూపాయలు. సాయంత్రం నువ్వు అమ్మి తీసుకొచ్చి నాకు కట్టు అన్నావు కదా, లేదా 8 అమ్మాను, మిగిలిన 4 ఉన్నాయి, స్టాక్ ఇది కూడా సార్, ఇదే కదా ఎక్స్చెక్కర్కి కావాల్సింది. అవును. ఇక్కడ నీకు తేడా ఎక్కడొచ్చింది? ఎక్కడా లేదు అని ఆవేశం. ప్రతి ఒక్కడు ఏం మాడతాడు, డబ్బులు తీసుకొచ్చి అలా నేలమాలిగుల్లో పెట్టేశారంటే అక్కడ అబ్కారీ వ్యవస్థలో పనిచేసేవాడు కూర్చున్నాడు, కానిస్టేబుల్, ఇన్స్పెక్టర్. వాడికి ఏమైనా 2 జేబులు ఉంటాయా? ఇది 10 రూపాయలు, దీన్ని 13 రూపాయలకి అమ్ముతున్నాం, రూపాయి జగన్మోహన్ రెడ్డికి, 2 రూపాయలేమో ప్రభుత్వం నా కమిషను అని ఏమైనా పెట్టుకున్నాడా? దాని మీద బాటిల్ మీద ఏ రేట్ ఉందో ఆ అదే రేట్ అమ్మాడు. ప్రజల్లో ఎవడైనా సరే బాటిల్ మీద రేటు కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నాడు అని ఎవడని చెప్పాడే? లేదు, మరి దొరకట్లేదనేదే వాళ్ళ వాదన. అదే కదా. సో రెస్ట్రిక్షన్ ప్రభుత్వ నిర్ణయం ఎక్కడా లేదు అని ఆవేశం. ప్రతి ఒక్కడు ఏం మాడతాడు, డబ్బులు తీసుకొచ్చి అలా నేలమాలిగుల్లో పెట్టేశారంటే అక్కడ అబ్కారీ వ్యవస్థలో పనిచేసేవాడు కూర్చున్నాడు, కానిస్టేబుల్, ఇన్స్పెక్టర్. వాడికి ఏమైనా 2 జేబులు ఉంటాయా? ఇది 10 రూపాయలు, దీన్ని 13 రూపాయలకి అమ్ముతున్నాం, రూపాయి జగన్మోహన్ రెడ్డికి, 2 రూపాయలేమో ప్రభుత్వం నా కమిషను అని ఏమైనా పెట్టుకున్నాడా? దాని మీద బాటిల్ మీద ఏ రేట్ ఉందో ఆ అదే రేట్ అమ్మాడు. ప్రజల్లో ఎవడైనా సరే బాటిల్ మీద రేటు కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నాడు అని ఎవడని చెప్పాడే? లేదు, మరి దొరకట్లేదనేదే వాళ్ళ వాదన. అదే కదా. సో రెస్ట్రిక్షన్ ప్రభుత్వ నిర్ణయం ఏదంటే నేను డౌన్ సైజ్ చేస్తాను, ఎప్పుడు మూటగా ఏదైతే ఎజెండా మద్యపాన నిషేధానికి అడుగులు వేద్దాం అనే దానికి నిదర్శనంగా ఈ మద్యాన్ని కుదించడం, మద్యాన్ని అందుబాటులో లేకుండా చేయటం, మద్యం బాటిల్ రేటు పెంచటం, ఈ ఏటీఎంలు చుట్టూ పని చేయకుండా చేయటం, ఇలాంటివన్నీ కూడాను మద్యం మీద ఒక విరక్తి కలిగే భావాన్ని గత ప్రభుత్వాన్ని తిట్టుకున్నా సరే ప్రజల్లో కనిపించేటట్టు చేశారు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం ఏంటి అంటే మద్యాన్ని ఇబ్బడి ముబ్బడిగా చేతులు ఎక్కడికి వెళ్ళినా అందించే విధంగా తయారైంది. అంతే ఇప్పుడు రెండోది ఏంటంటే, నేను ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి గవర్నమెంట్ రాగానే ఈ మద్యం విషయంలో ప్రభుత్వం ఇంకొంచెం బ్రహ్మాండంగా ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకుని చేస్తుంది అనుకున్నాను. ఎందుకంటే సంపద సృష్టిస్తామని చెప్పినప్పుడు నేను అనుకున్నానంటే అన్ని బ్రాండ్లు ఇప్పుడు ఉదాహరణకి రేషన్ షాప్ల గత ప్రభుత్వంలో కాకుండా ఈయనే ప్రభుత్వ పరంగా అదే అబ్కారీ వ్యవస్థ, అదే స్టాఫ్ ఉన్నారు, వాళ్ళని ఎన్హాన్స్ చేస్తూ మద్యం షాపులు ప్రభుత్వం నిర్వర్తిస్తుంటే నిజంగా విపరీతంగా రెవెన్యూ వచ్చింది కదా. అవును, వీళ్ళు బంగారు బాతుకుట్లోకి వెళ్ళి ప్రైవేట్ యాక్షన్ వేసుకుంటే ఇప్పుడు ఏముంది, ప్రైవేట్ పెట్టుబడిదారులే లబ్ధి పొందుతున్నారు. రేపు నువ్వు షాప్ పెట్టకు, షాప్ పెడితే చికెన్ అమ్మితే పక్కన కేజీ 10 రూపాయలు ఇవ్వు, ఆలగడ్డల ఎమ్మెల్యే గుడ్డు మీద కమిషన్ ఇవ్వు, చీకుల మీద కమిషన్ ఇవ్వు, ఈ తలకాయ నొప్పులు ఎక్కువ ఉన్నాయి కదా. అదే ప్రభుత్వం కనుక కార్యక్రమం నిర్వర్తించుంటే ఎక్సెస్ ఇప్పుడు అప్పుడైతే ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ దొరకలే, ఇప్పుడు ప్రభుత్వం అన్ని బ్రాండ్లు ఇస్తే ఇంకొంచెం ఎక్స్ట్రా రెవెన్యూ ఎక్స్చెక్కర్కి వచ్చింది కదా. అవును, అంటే ఆదాయ వనరులను సృష్టించుకునే మార్గం గత ప్రభుత్వం ఇస్తే వీళ్ళకి నచ్చక అది వద్దని పాత పాలసీని అడాప్ట్ చేసినప్పుడు ఫెయిల్యూర్ సక్సెస్. అది ఇన్ కేస్ అది సక్సెస్ అన్నా సరే ఒక్కసారి డబ్బులు వచ్చిన దానికి రెగ్యులర్గా డబ్బులు వచ్చేదానికి చాలా తేడా ఉంది కదా. ఇది నిరంతరం ఇన్కమ్ టు ద ఎక్స్చెక్కర్. ఈ ఇన్కమ్ని గండి కొట్టి ఒకేసారి ఆక్షన్లో సంవత్సరం పాటు మళ్ళీ ఎదురు చూడాలి, మళ్ళీ వేలాలు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆడికి ఏమొస్తుందో రాదో, ఈ డబ్బులు ఎంత ఆ డబ్బులు ఎంత, ఎందుకు ఈ తలకాయ నొప్పులు? సో ప్రభుత్వ విధానం కింద ప్రభుత్వం మలుచుకున్న ఒక నిర్ణయాన్ని వెసెస్ వీళ్ళు పాత నిర్ణయానికి ఎక్స్టెండ్ చేస్తూ ఈ డిస్పారిటీని అవినీతి అని చెప్తే నేనైతే యాక్సెప్ట్ చేయను. నాకు తెలిసి వాళ్ళు మీరు ఆప్కోలో లేకపోతే ఎక్కడైనా చేనేత వస్త్రాలు కొనుక్కుందారు, అక్కడ అవినీతి అంటే ఎవడో నమ్ముతారమ్మా? చెప్పు, నా మాట కంటా. ఎందుకంటే అక్కడ మనకి నాణ్యమైన చేనేత వస్త్రాలు దొరికితే ప్రభుత్వమే నిర్వహిస్తుంది ఆప్కో అలాంటివి, అక్కడ రూపాయి తక్కువ ఉంటుంది. లేదా రేషన్ షాపులో మనం ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే అమ్ముతాం, ధైర్యం భరోసా కదా. గతంలో ప్రభుత్వ సారాయి దుకాణాలు ఉండేవి, రేట్ ఫిక్స్డే కదా. అవును, అలాగే ఇది కూడా లెక్కర్ను కూడా ప్రభుత్వం ఒక కార్యక్రమం కింద నిర్వర్తించడం వీళ్ళకి నచ్చలేదు, వద్దనుండండి. కానీ దాంట్లో లొసుగులు ఉన్నాయంటే చాలా తప్పు అంటాను. ఓకే, ఇప్పుడు దీనికి ఆల్రెడీ ఆ లొసుగులు ఏంటో చెప్పండి, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. ఆ లొసుగుల్ని ప్రజలకు అర్థం కాకుండా చేసి ప్రైవేటీకరణ చేయటం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ అంటే అది ప్రభుత్వ నిర్ణయం, ఏం చేస్తాం.
ప్రభుత్వ పాలసీలు మనం ఐ కెనాట్ క్వశ్చన్. ఇట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ దర్ గవర్నమెంట్, దే హావ్ టేకెన్ ఇట్. బట్ గత ప్రభుత్వంలో ఆదాయ వనరు అది, ఇప్పుడు కాదు. ఓకే, ప్రభుత్వానికి ఆదాయ వనరు కాకుండా పోయింది. అది బాధ. పైపచ్చి అన్ని వేల కోట్ల అవినీతి చెప్తున్నారు. 5 సంవత్సరాల సేల్స్ కంపేర్ చేసుకుని 1,00,000 కోట్ల లోపనే ఉంది 5 సంవత్సరాల సేల్స్. అండ్ ఇంత ఇస్తారు డబ్బులు. జగన్మోహన్ రెడ్డి అనగానే 1,00,000 కోట్ల అవినీతి అన్నది ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు కదా. అలా ప్రతి దాంట్లోనూ అవినీతి, అక్రమాలు, లక్షలు, వేలు, కోట్లు అని చెప్పేసుకుంటూ పోయి కొండంతవి ఎలకన పడుతున్నారు. ఇవాళ పార్లమెంట్ వేదికగా కూడా దీంట్లో ఏమీ లేదని తేలుస్తారు చూడండి. ఎందుకంటే కాగ్ ఆడిట్ రిపోర్ట్ ఉంటుంది. కాగ్ ఆడిట్ ఈస్ వెరీ క్లియర్ కదా, స్పిరిట్ ఎంత కొంటున్నారు, ఎంత కమ్ముతున్నారు, దీంట్లో డీవియేషన్స్ వాళ్ళే అడ్రస్ చేయాలి కదా. వాళ్ళే వివరదాకా అడ్రస్ చేయలే. 5 సంవత్సరాలు కాగ్ రిపోర్ట్లు తీసుకుంటే క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది లిక్కర్ పాలసీలో రూపాయి లేదని. ఆల్రెడీ బెవరేజ్ కార్పొరేషన్ వాడు ఈ కన్విన్స్ అవుతాను కానీ ఇవ్వడు కదా. ఇప్పుడు నీ జీతం ఎంత ఉందో అది చూసే కదా ఇంటికి అప్పిస్తాడు నీకు. అందుకని అది నీ గురించి కళ్ళకంట కదా అబ్దుల్ కలాం లాగా. ఈ అమ్మాయి రేపు పొద్దున్న సీఈ పోతుంది, ఈ అమ్మాయి బర్ఖాదత్తుని దాటిపోద్దని చెప్పి నీ గురించి ఖచ్చితంగా ₹1,00,00,000 ఇస్తానని ఊహించుకోడు కదా. అలాగే మన పొటెన్షియల్ ఎంత లిక్కర్ సేల్స్ ఉన్నాయో ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయానికి కంపేర్ చేసే కదా బెవరేజ్ కార్పొరేషన్ మీద లోన్ ఇచ్చిన గవర్నమెంట్ ఆథరైజ్డ్ బ్యాంక్. ఇవన్నీ మాట్లాడడానికి చాలా సులువుగా ఉంటాయి. సో పార్లమెంట్ వేదికగా ఈ రోజు మరొక కడిగిన ముత్యం బయటకు రాబోతుందంటారు. ఆని ముత్యం బయటకు వస్తుంది. అప్పటిదాకా ఓపిక పట్టాలి ప్రజలు. ఓకే సార్, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి ₹10,000 అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.